ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్లా పనిచేస్తామని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. దేశమంతా విజయవాడ వైపు చూసే విధంగా పశ్చిమను అభివృద్ది చేసి చూపుతామని కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఉమ్మడి నెల్లూరు ప్రకాశం ప్రాంతవాసుల ఆత్మీయ సమావేశం సీతారా సెంటర్లోని ఎన్ కన్వెన్షన్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగోల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి విజయం దిశగా పాటుపడాలని కోరారు. బెజవాడను దేశమంతా చూసే విధంగా తీర్చిదిద్దుతామని, అన్ని మౌలిక వస్తువులను మెరుగుపరుస్తామని అన్నారు. సంక్షేమం ఎలానో అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో పశ్చిమను అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వారిది, పోలీస్ డిపార్ట్మెంట్ వారిది, అంతేకాకుండా ఒక కార్యకర్తలంతా వాళ్ళు పూలు ఇసిరారు, రాళ్ళు ఇసిరారు, మాకేం తెలుసుద్ది. అంతేకాకుండా మరి వాళ్ళ కార్యకర్తలు కూడా ఆగ్రహం వచ్చిందేమో, మరి అందుకని ఏమైనా రాయిదాడేమైనా చేశారేమో, వాళ్ళ కార్యకర్తల నుంచే పూలు. అసలు అంతా నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ముఖ్యమంత్రి గారు పర్యటన ఉండగా ఎంత సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందండి? ఒక్కడి బయటకు వచ్చిందా? ఎందుకు రావట్లా? ఎందుకు 2 సార్లు కరెంటు కట్ అయింది? ఇక్కడ ఉన్న ఒక అధికారి వల్లే పోలీస్ కరెంటు కట్ అయిందని ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఒక ఆరోపణ చేస్తున్నారు. అది నిజమేనేమో, అది కూడా ఆలోచించాలి. ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి అదే తీసుకెళ్తున్నాం. తప్పకుండా నిన్న ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ శిక్షించండి. తప్పకుండా ఆ దాడి జరగడానికి వైఫల్యం చెందిన అధికారుల్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరారు, మా కార్యకర్తల నాయకులు కూడా అదే కోరుతున్నారు. నిజం తెలియాలి. అంతేకాని పోయినసారి ఎలక్షన్స్కు మళ్ళీ కోడికత్తి డ్రామాలు చేయొద్దు. నిజం రావాలి, నిజం తెలియాలి, నిజం గెలవాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళకి పశ్చిమ నియోజకవర్గ ప్రాముఖ్యత ఏమిటి, నేను కేశినేని చిన్ని గారు కమలం సైకిల్ ఓటుకి వేస్తే వాళ్ళకు వచ్చే మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది అది యంగెస్ట్ పార్టీ, అది అంటే ఎక్కువ మంది యూత్ ఉంటారు. వాళ్ళందరితో కూడా కలిపి సపోర్ట్ తీసుకొని సహకరించి పశ్చిమ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఏ విధంగా తీసుకెళ్లాలో చెప్పడం జరిగింది. జరుగుతూ వాళ్ళ సహకారం, వాళ్ళ ఓటర్ మహాశయులందరికీ చెప్పి వాళ్ళు కూడా ఓట్లు మాకు వేయించవలసిందిగా కోరాం.